మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ వెన్నులో బ్రహ్మోస్ అస్త్రంతో వణుకు పుట్టించిన వివిధ దళాల సైనికులకు యావత్ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతిదాడికి పూనుకున్న సైనిక శక్తికి వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా ఏలూరులో శుక్రవారం భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యేతో పాటు ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంబికా కృష్ణ, జనసేన రాష్ట్ర నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని చిన్న పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతిదాడిగా మన దేశ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం ఏలూరులో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక రామకోటి ప్రాంగణం నుండి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా కొనసాగి పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు ప్రత్యేక దుస్తుల్లో ఈ ర్యాలీకి అగ్రభాగంలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువత, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, అనునిత్యం శాంతిని కోరే భారత్ పాక్ ఉగ్రస్థావరాల మీద జరిపిన సైనిక దాడిని యావత్ దేశం వేనోళ్లా కొనియాడిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ అస్త్రాలతో 9 పాక్ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడంతో భారత పౌరులంతా ఎంతో సంతోషించారని అన్నారు. ఈ విజయానికి గుర్తుగా దేశ ప్రజల పక్షాన పోరాడిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడిని యావత్ దేశం సమర్థిస్తోందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్తో పాక్ ముష్కరమూకల స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో కొనియాడుతున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ, భారతదేశ ఆయుధ సంపత్తి బలాన్ని ఆపరేషన్ సింధూర్తో నిరూపించిన సైన్యానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోవని ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన మేలో ఏప్రిల్లో జరిగిన మరి పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్దతు ఇస్తూ ఈ రోజున తిరంగ ర్యాలీ మరి అన్నీ కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. ఎందుకనంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాము అనంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా అహర్నిశలు కూడా కాపలా కాస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి
ఏదైతే యావత్ భారతదేశం మీ వెంటే ఉంది, మీ చర్యలు మేము ఇలాగే మీ చర్యలు మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నిదుటిని చెరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుండగల్ని మట్టిపెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలను మట్టిపెట్టాలనేటువంటి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం తెలిసి మరి చేసినటువంటి గత నెల 10వ తారీఖున జరిగినటువంటి ఉగ్రవాద సంస్థలపైన దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. ఈ రోజున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అటు సైనికులకి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కార్యాచరణకి భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం. ఎక్కడైనా కానీ ఉగ్రవాద సంస్థల్ని మట్టి పెడతానికి భారతదేశం నడుం బిగించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా బాసటగా నిలిచినాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగ యాత్రని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ఏం చేసుకుని ఇక్కడ నుంచి ఒక దెబ్బ కొడితే పేలి అవతల పోయినాయి. అది మన టెక్నాలజీ. ఒక రకంగా చెప్పండి, ఇంతవరకు జరిగిన యుద్ధాలు వేరు. ఈ యుద్ధంలో భారతదేశ సైనిక కెపాసిటీ కానీ ఆయుధ సంపత్తి కానీ ప్రపంచానికి చాటు చెప్పాం. మళ్ళీ కనుక మా వైపు చూస్తే ఖబర్దార్ కాళ్ళు చేతులు విరిచేస్తామని ధైర్యంగా మోడీ గారు చెప్పారు. 140 కోట్ల మంది మీ వెనకాలే ఉన్నాం సార్. మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిద్ధంగా ఉంటామంటూ జై భారత్, జై కిసాన్. ఈవేళ ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే ఆటంకవాదులు ఆ రోజున జరిగినటువంటి పహల్గాం దాడిలో భర్తలు కోల్పోయినటువంటి భారత నారీలు వారి సింధూరాన్ని తుడిచేసినటువంటి ముష్కరుల్ని మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వం ఈవేళ 3 త్రివిధ దళాధిపతులతోటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వారికి ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి గారు త్రివిధ దళాధిపతులతో కూర్చొని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణంతో ఆ ముష్కరుల్ని మట్టుబెట్టడానికి వారు తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ రోజున ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం వారు ఒక పక్కన మన మీద దాడి చేస్తూనే మేము దాడి చేయట్లేదు, భారతదేశమే మా పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పేసి దొంగ మాటలు చెప్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో దీనిని ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ గారు కళ్ళకు కట్టినట్టుగా దౌత్య నీతితోటి ప్రతి విషయాన్ని కూడా తెలియజెప్తూ మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరులు జోలికి పోకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని వారి స్థావరాలని అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఏదైతే ఆటంకవాదుల్ని వారిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే 11 చోట్ల దాడులు చేసి వారిని మట్టుబెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచ దేశాలతోటి కలిసి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా తయారుగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఈ యొక్క తిరంగా యాత్రలో ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు పట్టణంలో స్థానిక శాసనసభ్యుల వారు పెద్దలు బడేటి రాధాకృష్ణయ్య గారు, అదేవిధంగా వారితో ఉన్నటువంటి సహచరులు మన పార్థసారథి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు, ఈవేళ జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు, అదేవిధంగా సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు రాష్ట్ర కార్యదర్శి జనసేన, అదేవిధంగా 3 పార్టీలు కాకుండా ఈవేళ ఉద్యోగస్తులు, అదేవిధంగా పౌరులు, మరి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి పెద్దలు, మిలిటరీలో పనిచేసినటువంటి అన్ని విభాగాల వారు కూడా సంఘీభావంగా ఈవేళ ఈ యాత్రలో పాల్గొనటం వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వేకి సంబంధించిన సమస్యలపై ఢిల్లీలో నిరంతరం తాను పర్యవేక్షిస్తున్నానని, ఫలితంగా మొదటి విడతగా 4 ROBల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ఆయన తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల కొల్లేరు పర్యాటక కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా, జాతీయ రహదారిపై వాహనాల రద్దీని నియంత్రించడానికి వీలుగా భీమడోలు వద్ద అప్లాండ్ నుండి డెల్టాకు రాకపోకల అవకాశం కల్పించడానికి స్థానిక ప్రజల కోరిక మేరకు కైకిరం వద్ద, అప్లాండ్ నుండి జి కొత్తపల్లి మీదుగా నర్సాపురం సముద్ర తీరానికి అనుసంధానించే చేబ్రోలు వద్ద, నల్లజర్ల నుండి జాతీయ రహదారికి లింక్ రోడ్లను కలుపుతూ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గంలో ఉంగుటూరు వద్ద 1 చొప్పున మొత్తం 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన
ప్రతిపాదన పంపించగా తాజాగా అనుమతి లభించిందని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రానున్న 4 ఏళ్లలో మరిన్ని ఆర్ఓబీల నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో మనము ఎప్పుడో నుంచి ఫాలోఅప్ చేసే 4 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇవాళ శాంక్షన్ అయ్యాయి. 4 ఉంగటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 ఫ్లైఓవర్లు ఆర్ఓబీస్ని ఎప్పుడు నుంచి ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది, అందరు కూడా ఇబ్బంది పడుతుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఓబీస్ అన్ని కూడా తీసుకొని రావాలని ఆకాంక్షతో రెగ్యులర్గా రైల్వే మినిస్టర్ గారిని ఫాలోఅప్ చేసుకుంది. ఇవాళ మనకి 4 ఆర్ఓబీలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఉంగటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఒకటి భీమడోల్ దగ్గర, ఇది ద్వారక తిరుమల కొల్లేరు టూరిజం స్పాట్కి కొంచెం ఈజీగా కనెక్టివిటీ కోసము ఫ్లైఓవర్ ఆర్ఓబీ వేయడం వల్ల, ఫ్లైఓవర్ వేయడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎప్పుడో నుంచి ఉండే ట్రాఫిక్ జామ్ మనము ఓవర్కమ్ అవ్వచ్చు. ఇవాళ ఈ ప్రాబ్లం వల్ల ట్రాఫిక్ అంతా కూడా ఒక లైన్ లేక వస్తుంది భీమడోల్ దగ్గర. అలాగే ఎల్సీ నంబర్ 364 కైకారం దగ్గర, 364 కైకారం దగ్గర డెల్టాకి పోవడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఈ డెల్టా ఏరియాలో తగ్గిపోవడానికి ఈ ఆర్ఓబి తోటుపాటు పడుతుందని మీకు అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎల్సీ నంబర్ 365 చేబ్రోల్ దగ్గర, ఎల్సీ నంబర్ 365 కనెక్టింగ్ బిట్వీన్ కొత్తపల్లి టు నర్సాపురం, ఇక్కడ డెల్టాకి అప్పర్ ల్యాండ్ నుంచి డెల్టాకి కనెక్టింగ్ కోసం, నర్సాపురం కనెక్టింగ్ కోసం ఈ ఆర్ఓబి చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా మీకు తెలుపుతున్నాను. దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జామ్స్ అన్ని కూడా తగ్గిపోతాయని కూడా మీకు అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఎల్సీ నంబర్ 366 ఉంగటూరు దగ్గర లైన్ రోడ్ కనెక్టింగ్ ఉంది. అక్కడ యూనివర్సిటీ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీకి కనెక్టింగ్ ఇబ్బందిగా ఉంది. దాంతో ఈ ఆర్ఓబితో ఆ విసులుబాటు కూడా కలిగించడం జరిగింది. ఇవాళ ఈ 4 ఉంగటూరు కాన్స్టిట్యున్సీలో అప్రూవల్ రావడం జరిగింది. వచ్చే 6 నెలల్లోనే పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయని మీ అందరికీ శుభవార్త కింద నేను చెప్పాలనుకున్నాను. ఇవాళ ఈ అన్ని పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలయ్యేటప్పుడు శంకుస్థాపనలకు కూడా ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ ఈ అన్ని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మనం ఏ పని చేసుకోగలుగుతున్నామంటే అందరి సహకారంతో, ఎమ్మెల్యేల సహకారంతో కూడా అన్ని పనులు చేసుకోగలుగుతున్నామని మీ అందరికీ తెలుపుతూ, వచ్చే రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మనకి ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఆర్ఓబీస్ ఇంకా చాలా తీసుకొని రావడానికి వర్కౌట్ చేస్తామని మీ అందరికీ చెప్తున్నాను. వచ్చే రోజుల్లో ఆర్ఓబీస్ కూడా వచ్చిన దశ మీ అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తానని మీ అందరికీ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన కొల్లేరు సరస్సు పరిసరాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలపై సమీక్షా సమావేశాన్ని ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ బి విజయ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణకు సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా లిడార్ సర్వే కొనసాగుతోందని, ఈ సర్వే ద్వారా సరస్సు అసలు వాస్తవ పరిమితి, ఆక్రమణలు ఖచ్చితంగా గుర్తించబడతాయని తెలిపారు. సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ, కొల్లేరు సరస్సు మన రాష్ట్రానికి పర్యావరణంగా, జల సంరక్షణ పరంగా ఎంతో ముఖ్యమైందని, ఆక్రమణల వల్ల ఈ సరస్సు వైవిధ్యం కోల్పోతుందని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టిన లిడార్ సర్వే ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపుకు చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. అక్రమ చేపల చెరువులు, మట్టి పూడికల తొలగింపుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొల్లేరులో 67 మినీ డ్రైన్స్ ఛానల్స్ ఉన్నాయని, ముంపు బారిన పడకుండా వాటి పూడికితీత పనుల ప్రతిపాదనలు తయారు చేసి అటవీ శాఖ ద్వారా ప్రభుత్వ అనుమతి కొరకు పంపవలసిందిగా తెలియజేశారు. ఈ ప్రతిపాదన
ప్రతిపాదనలు తయారు చేసిన తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో ప్రభుత్వ అనుమతి పొందేలా కృషి చేస్తామని చైర్పర్సన్ తెలియజేశారు. అక్రమ నిర్మాణాలపై నిరంతర నిఘా, తక్షణ నివేదికల సమర్పణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను చైర్పర్సన్ ఆదేశించారు. నోటిఫికేషన్ ఇచ్చింది. యాజ్ పర్ రెవెన్యూ రికార్డు ప్రకారం దాని ప్రకారము విత్ ఇన్ ద శాంక్చురీలో ఏవైతే సర్వే నెంబర్లు పడుతున్నాయనేది మనకు లిస్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. హ్యాండ్ ఓవర్ టేకెన్ ఓవర్ జరిగింది. మనం లిస్ట్ 2006 తర్వాత 2007లో మనకి లిస్ట్ ఆఫ్ సర్వే నెంబర్స్ వైజ్ మనకి ఇవ్వడం జరిగింది. సో అదే మనకి అథెంటికేటెడ్ రికార్డ్ సార్. మనకి ఏమైతే సర్వే నెంబర్స్ హ్యాండ్ ఓవర్ చేశారో దాని ప్రకారమే మనం మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అది మేనేజ్ చేస్తున్నాం. దాని ప్రకారం మ్యాప్ కూడా తయారు చేయడం జరిగింది 2007లో. ఆ మ్యాప్, ఈ సర్వే నెంబర్స్ ఏవైతే ఇచ్చారో ఆ రికార్డ్, అవి రెండే మన దగ్గర ఉన్న బేసిక్ రికార్డ్ టు షో దట్ దిస్ ఈస్ ద శాంక్చురీ ఏరియా. 2007 నుంచి ముందుగా చెప్పిన తర్వాత చుట్టుపక్కల ఏమీ ప్యాడీ ఫీల్డ్స్ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము అక్కడికి వెళ్ళి అది రీచ్ చేయడం జరిగింది. ఒకసారి ముందు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఆగమని చెప్పారు, ఆగాము మేము. అలా చాలాసార్లు వాళ్ళు అడిగినప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటూనే వచ్చాము మేము. అయిన తర్వాత మేము రీచ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్స్ కూర్చుని తయారు చేసిన మ్యాప్ ఇది సార్. దీని ప్రకారమే మనం బిలో జిరాయితీ ల్యాండ్స్ ఏం చేయాలి? యాజ్ పర్ జీవో నెంబర్ 120 వాళ్ళు ట్రెడిషనల్ అగ్రికల్చర్ కానీ ట్రెడిషనల్ ఫిషింగ్ కానీ చేసుకోవడానికి రైట్స్ ఇచ్చారు సార్. అగ్రికల్చర్ ఆర్ ట్రెడిషనల్ ఫిషింగ్, నాట్ ట్రెడిషనల్ ఆక్వాకల్చర్. సో ట్రెడిషనల్ ఫిషింగ్ అంటే చేపలు మామూలుగా పెంచడం ఫిషింగ్ ఓన్లీ వేటాడుకోవాలి అంతే సార్. నాట్ ట్రెడిషనల్ ఆక్వాకల్చర్. యాజ్ పర్ జీవో నెంబర్ 120 ఇచ్చిన రైట్స్ అయితే అవి సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ మనం కండక్ట్ చేసుకున్నాం. ఈ కార్యక్రమం హాజరైన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్పర్సన్ గారు, అలాగే డిఓపీ మేడం గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, డిప్యూటీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీటింగ్ ఏంటంటే గోపాల్పురం నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 60కి పైగా గ్రామాల్లో జరిగిన గ్రామదర్శి కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొనడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డంతో కూటమి ప్రభుత్వంలో గత 10 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతున్నారు. ద్వారకా తిరుమలలో గ్రామదర్శిని కార్యక్రమం 2వ రోజు ఘనంగా జరిగింది. కార్యక్రమంలో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురం, జి కొత్తపల్లి, రామసింగవరం, మద్దులగూడెం, పోతేపల్లి, గుండుగొల్లకుంట, వెంకటకృష్ణాపురం గ్రామాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలలుగా ప్రజల్లోనే ఉంటూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే ప్రజల నుంచి వారి సమస్యలను వినతుల ద్వారా స్వీకరించి వారికి కావాల్సిన పాలనను అందించడమే గ్రామదర్శిని కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఇప్పటికే సుమారు 60కి పైగా గ్రామాలలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలను తెలుసుకుని తక్షణమే వాటి పరిష్కారం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు, ఇందులో భాగంగా ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తి అభివృద్ధి పనులు ప్రారంభించామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు. ఒక అంచనా వ్యయం ₹1 కోటి, ఒక అంచనా వ్యయం మళ్ళీ ₹1 కోటి. ఉన్నాయండి. మేము ఆల్రెడీ తీర్మానాలు ఇచ్చున్నాము. గోపాల్పురం నియోజకవర్గంలో గత వారం రోజులుగా గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడం, వాటిని అవగాహన చేసుకోవడమే కాకుండా ప్రజలతో మమేకమై ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఆ ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకోవడం, తద్వారా వాటి యొక్క పరిష్కారానికి కార్యాచరణ నిర్మించుకోవడం ఈ కార్యక్రమం గ్రామదర్శిని ద్వారా చేస్తున్నాం. ఈ గ్రామదర్శిని కార్యక్రమంలో వీటితో పాటుగా ఈ 11 నెలల్లో ఎన్డీఏ కూటమి పాలన ఏ రకంగా సాగింది,
ఈ పాలన వల్ల వచ్చిన ఫలితాలు ఫలాలేంటి, ఆ గ్రామానికి చేకూరిన అభివృద్ధి సంక్షేమం ఏంటనేది విఫలంగా చెబుతూ ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులు స్థితిగతులను తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్మాణం చేసుకోబోతున్నాం కూడా ప్రజలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత వారం రోజులుగా ఈ యొక్క అన్ని గ్రామాలు తిరుగుతూ నేటికి ఈ రామసింగవారంతో 55 గ్రామాలు పూర్తయినాయి. ఇలా గ్రామంలోకి వెళ్ళడం ద్వారా ప్రజలతో మమేకం అవడం ద్వారా ప్రజలు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయి, ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఆ యొక్క గ్రామాలని ఏ రకంగా తీర్చిదిద్దాలని వారు కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా గ్రామంలో ఉండే గ్రామ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అలాగే రెవెన్యూ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడంతో పాటు అధికారులు కూడా దిశానిర్దేశం చేయగలుగుతున్నాం. ఈ యొక్క గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక మంచి చైతన్యాన్ని తీసుకురావడమే కాకుండా ప్రజలకు ఒక అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ గ్రామం ఎలా ఉండాలి, ఆ గ్రామ సమాజ నిర్మాణం ఎలా జరగాలి అనే దాన్ని కూడా తెలియపరుస్తున్నాం. ఇది రానున్న 5-6 రోజుల్లో కూడా మిగతా గ్రామాలు కూడా పూర్తి చేసుకుని నియోజకవర్గం అంతా కూడా ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679.
ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. ప్రభా నీట్ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం మరియు హేలాపురి కళాపరిషత్ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఆలపాటి రామచంద్రరావు జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు ఈ నెల 17, 18, 19, 20వ తేదీల్లో ఏలూరు YMH హాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ, YMH మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి KV సత్యనారాయణ, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, ప్రధాన కార్యదర్శి మజ్జి సూర్యకాంతారావు YMH హాల్లో జరిగిన సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల్లో గౌరవ ముఖ్య అతిథులుగా 17వ తేదీ శనివారం గంటా పద్మశ్రీ ప్రసాద్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ మల్లికార్జునరావు CEO రాష్ట్ర సాంస్కృతిక శాఖ, గుమ్మడి గోపాలకృష్ణ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ, అలాగే 18వ తేదీ ఆదివారం కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు శాసనసభ్యులు, షేక్ నూజహాన్ పెదబాబు మేయర్, శాసనసభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు విచ్చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ గౌరవ ఆహ్వానితులు వేణుగోపాల్ లోనాని, సభ్యులు పార్వతీ రామచంద్రన్, మారం హనుమంతరావు, కానాల మురళీకృష్ణ, M సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ
కార్యక్రమం శుభప్రదం చేయాలని జయప్రదం చేయాలని కోరుకుంటూ అంబికా సంస్థల వ్యవస్థాపకులు జీవశ్రీ ఆలపాటి రామచంద్ర శతజయంతి ఉత్సవంలో భాగంగా హిందూ యువజన సంఘం మరియు యాలాపూర్ కళా పరిషత్ వారి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవాలు చేయడం చాలా గొప్ప విషయం. రామచంద్ర శతజయంతి ఉత్సవం సందర్భంగా అంబికా సంస్థలు మరియు హిందూ యువజన సంఘం మరియు యాలాపూర్ కళా పరిషత్ వారు కలిసి సంయుక్తంగా జాతీయ నాటకోత్సవంలో రేపు 17, 18, 19, 20 తేదీల్లో వైఎంహెచ్ హాల్లో నిర్వహించబోతున్నాం. ఎప్పుడు వైఎంహెచ్ హాల్ నిత్య కళ్యాణం పంచుతూనే ఉంటారు. ఇప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటారు. దీనికి కారణం కళాకారులైన కె లక్ష్మణ్ గారు, కళా పోషకులైన అంబికా వారు ఉండడమే ఇక్కడ కారణం. ఈ రేపు జరగబోయేది కూడా ఇలాగే దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అందరూ ఆదరి దీన్ని దిగ్విజయం పరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలపాటి రామచంద్రరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వైఎంహెచ్ హాల్లో యాలాపురి కళా పరిషత్ మరియు అంబికా సంస్థల ఆధ్వర్యంలో నాటకోత్సవాలు 17, 18 ఏలూరు హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ అంబికా సంస్థలు యాలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో 17, 18, 19, 20 తేదీల్లో ఆలపాటి రామచంద్రరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాటకోత్సవాలని ప్రారంభించడానికి అంబికా సంస్థల అధినేతలు అలాగే మన వైఎంహెచ్ఏ కళా పరిషత్ అందరూ కలిసి మంచి నాటికల్ని ప్రదర్శించాలని ఎంతో ప్రయత్నం వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చిన కళాకారులు మంచి మంచి నాటకాలు సందేశాత్మకంగాను ఆశదారుల్లో కూడా సాగే ఈ నాటికలు చాలా బాగుంటాయి. అందుగురించి ఈ ఉత్సవాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వ భూమిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆలయ అధికారులకు అందజేశారు. 30 ఎకరాల భూమిని ఆలయ అభివృద్ధి కోసం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత సంవత్సరం నవంబర్లో దీపం పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గత 6 నెలలుగా సుందరగిరి పర్వతం చుట్టుపక్కల ప్రాంతాన్ని సర్వే నిర్వహించి ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధం చేసి దానికి బౌండరీలు నిర్ణయించారు. భూమిని దేవస్థానానికి అప్పగించే కార్యక్రమంలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ పర్యవేక్షణలో భూమికి సంబంధించిన పత్రాలను ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వకార్యేషు దిగ్విజయతాం. ఎన్ని ఎకరాలండి? 30 ఎకరాలు. జడ్పీటీసీ గారు అందరూ వచ్చేదే సార్ అందరు కావాలి పైకి ఎక్కే చోట అక్కడి నుంచి సార్ అక్కడి నుంచి అలాగా ఆ సరౌండింగ్ సార్ ఆ సరౌండ్ అవి పియ్యి పైకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రెమిసెస్ ఇప్పుడు ఇక్కడ అక్కడ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా కొంత వచ్చింది. 2 ఎకరాలు సాయిబాబా టెంపుల్ మొత్తం మనకి ఈ 30 ఎకరాలు ఫ్రీ ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్ అసైన్మెంట్ క్లీన్ ల్యాండ్. మనం 425 ఎకరాలు కూడా సర్వే చేసాం సార్. సర్వే చేస్తే ఒక 200 ఎకర్స్ వరకు మనం ఇక్కడ అసైన్మెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది సార్.
ఏఏఏ క్రియేషన్స్ వారు నిర్మించిన విహితం షార్ట్ ఫిల్మ్ ని ప్రముఖ వ్యాపారవేత్త సినీ నిర్మాత అంబికా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా విహితం షార్ట్ ఫిల్మ్ ఫ్రీ లాంచింగ్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు యూట్యూబ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్వెల జయబాబు, బచ్చు విష్ణువు, చలువాది పవన్, మద్దుల రవికుమార్, బొడ్డు శ్రీను, AAA క్రియేషన్స్ సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ చిత్ర యూనిట్ కి ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం శుభాకాంక్షలు తెలియజేసింది. కావున ఇంకా ముందు కృష్ణ గారు అన్నట్టు మంచి సినిమా తీయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు AAA క్రియేషన్స్ వారు మా ఏలూరు వాసులు యువకులు మంచి క్రియేటివిటీ తోటి విహితం అనే పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు. పెద్దలు అంబికా కృష్ణ గారి చేతి మీదుగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వీరు ఇక్కడితో ఇంకా క్రియేటివిటీ పెంచుకుని పరమపద సోపానంలో ముందుకెళ్ళినట్టుగా ఎక్కడా పావుపాటు అనేది తగలకుండా మీ క్రియేటివిటీని ఇంకా పెంచుకుని పెద్దలతో సలహాలు సంప్రదింపులతోటి మంచి సందేశాత్మకమైన ఫిల్మ్స్ చేస్తారని తీయాలని మేము ఆశిస్తూ అభినందిస్తున్నాం. యూట్యూబ్ లో రిలీజ్ అయిపోతుంది. ఖచ్చితంగా యూట్యూబ్ లవర్స్ అందరూ కూడా ఈ వివిధాన్ని 18th మే కంపల్సరీగా చూడాల్సిందిగా, ఎక్కువ వ్యూస్ రావాలి, వీళ్ళని దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.